రెండోదిగా ఈ యొక్క మంటలు చెలరేగడానికి కారణం ఏంటని ఆలోచన చేస్తున్నప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు ఏంటంటే వాస్తవానికి ఆ యొక్క ఇళ్ల మధ్యలో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ వైర్స్ ఏదైతే ఉన్నాయో అవి కింద పట్టడం ద్వారా దాని నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ మంటలు వచ్చినాయని ఆ కారణాలుగా చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎంత భారీ నష్టం జరిగింది. మూడోదిగా ఇంకా చెప్పాలంటే చాలా కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు ఆ మంటలు పుట్టించారని చాలా కాన్స్పిరసీ థియరీలు ఉన్నాయి. ఏదైనప్పటికీ నష్టం జరిగిపోయిందండి. వాస్తవానికి ప్రకృతి కన్నెర చేసింది. భయంకరమైన రీతిలో ఆ ప్రాంతం అంతా కూడా ఎర్రగా మారిపోయింది. సముద్రానికి దగ్గరగా ఉంటుంది. చాలా సస్యశ్యామలం ఉండే ఆ ప్రాంతం ఈ రోజున ఎడారి వలె ఒక యాషెస్ మాత్రమే కనబడతా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఈరోజు తల్ల పట్టుకుంటా ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది, మేమేం చేయలేకపోయినటువంటి ఆ యొక్క ఆత్మన్యూనత భావము ఆ యొక్క ప్రెసిడెంట్లో కూడా కనపడటం చాలా విచిత్రంగా ఉంది. మనిషి తన జీవితంలో తన జ్ఞానం మీద ఆధారపడుతూ అసలు దేవుడే లేడు, మా జ్ఞానమే, మా శక్తి, మా యుక్తి, మా ధనం అని చెప్పి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం.